ప్రేమ స్వరూపులారా, प्रेम स्वरूपो, దేనిని కన్నులు చూడలేవు, దేని వలన కన్నులు చూడగలుగుతున్నదో అది ఏ దైవం. आंखें जो या तो कुछ देख पाने में सक्षम नहीं हैं या जिस गुण के प्रभाव से देख सकती हैं वही ईश्वर है. యథో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహా. వాక్కు చేత కానీ మనశ్చేత కానీ వర్ణించుటకు వీలు కానటువంటిది దైవత్వం. जिनका वर्णन शब्दों द्वारा नहीं किया जा सकता, जिनका वर्णन मन के द्वारा नहीं किया जा सकता, वह दैवत्व है. అప్రమేయుడు దైవము, ఎట్టి ప్రమాణములకు కూడాను దొరకనటువంటి వాడు. ईश्वर वे हैं जिन्हें किसी भी तरीके से मापा नहीं जा सकता. అద్వితీయుడు దైవము, ईश्वर एक ही हैं जिनकी तुलना किसी से भी नहीं की जा सकती. ఏకోహం బహుశ్యాం. తాను తన సంకల్పము చేతనే అనేక రూపములు ధరించుచున్నాడు. एको हम बहुश्याम, अपने संकल्प से उन्होंने ही स्वयं को विभिन्न रूपों में प्रकट किया है. అనేక రూపములు ధరించినటువంటి దైవత్వాన్ని గుర్తించే నిమిత్తమై తానే ప్రజలకు కర్మ, భక్తి, ఉపాసన మార్గముల ద్వారా తత్వం అసి అనేటువంటి యొక్క విజ్ఞానం చేత తన్ను తాను తెలుసుకోమని బోధిస్తూ వచ్చాడు. दिव्यता की अनुभूति करने के लिए वे अनेक रूप लेते हैं और स्वयं लोगों को कर्म मार्ग के द्वारा, भक्ति मार्ग के द्वारा, उपासना मार्ग के द्वारा यह बोध करा रहे हैं कि तत्त्वमसि अर्थात तुम वह हो, तुम ईश्वर हो. అనేకత్వంలో ఉండినటువంటి ఏకత్వాన్ని గుర్తించమని బోధించాడు. उन्होंने मानवता को अनेकता में एकता देखने का बोध कराया है. దృశ్యకల్పితమైన జగత్ అంతయుకుడును తన యొక్క ప్రతిబింబం అనేటువంటి యొక్క సత్యాన్ని గుర్తించమని బోధించాడు. उन्होंने इस सत्य का भी बोध कराया कि यह जगत वास्तव में उनका ही प्रतिबिंब है. కానీ మానవుడు తన స్వస్వరూపాన్ని తాను మరచి దేహేంద్రియములే తానుగా భావించి ఆ దేహేంద్రియం యొక్క సుఖ సంతోషములకు నిమిత్తమై తాను అనేక విధములైనటువంటి పెడమార్గములకు పాల్పడుతూ వచ్చాడు. लेकिन दुर्भाग्यवश मानव अपनी स्वयं की वास्तविक प्रकृति को भूल रहा है. वह अपनी भौतिक देह और इंद्रियों को ही अपना वास्तविक स्वरूप मान बैठा है और अपने आनंद और आराम के लिए देह और इंद्रियों की जरूरतों को संतुष्ट करने के लिए गलत मार्ग पर चल रहा है. ప్రపంచంలోని ప్రతి మానవుడు కూడాను ఏదో ఒక విధమైనటువంటి యొక్క మార్గములో అకుంఠిత ఆనందమును ఆశిస్తూ వస్తున్నాడు. जगत के इस प्रपंच में प्रत्येक मानव विभिन्न मार्गों से कभी न समाप्त होने वाले आनंद को खोज रहा है. ఇట్టి ఆనందమును పొందే నిమిత్తమే అహోరాత్రములు తాను ఆరాటంతో పోరాటం సల్పుతున్నాడు. मानव ऐसे आनंद को प्राप्त करने के लिए दिन रात उत्कट अभिलाषा से संघर्ष कर रहा है. కానీ అట్టి పవిత్రమైన ఆనందాన్ని నోచుకోలేకపోతున్నాడు. కారణం ఏమిటి? परंतु दुर्भाग्य से वह ऐसे पवित्र आनंद को खोज नहीं पा रहा है. इसका क्या कारण है? ఆనందం అన్నది ఎక్కడ ఉన్నది? ये आनंद कहाँ रहता है? ఆనందం అంటే దాని స్వరూప స్వభావం ఏమిటి? ऐसे आनंद का स्वरूप और स्वभाव क्या होता है? అనేటువంటి సత్యత్వాన్ని తాను గుర్తించుకోలేక కేవలం ఆనందము ఆనందము అని చెప్పని మూర్ఖమైనటువంటి విశ్వాసం చేత ఆనందాన్ని ఆశించడమే దీని యొక్క తప్పు మార్గం. इस सत्य की अनुभूति किए बिना मानव ऐसे आनंद के बारे में केवल सोच रहा है और मूर्खतापूर्ण तरीकों से इसकी खोज कर रहा है. ఆనందము దృశ్యకల్పితమైన జగత్తునందు కానీ, వస్తువాహనాదులందు కానీ, భోగ భాగ్యములు ఎందు కానీ, దారా పుత్రాదులు ఎందు కానీ మనకు కనిపించదు. इस प्रकट जगत में यह आनंद नहीं पाया जा सकता. संपन्नता, समृद्धि, वस्तुएं, वाहन, धन, पत्नी और बच्चों या अन्य किसी भी सांसारिक वस्तु में इस आनंद को नहीं पाया जा सकता. ఏ ఆనందాన్ని మానవుడు ఆశిస్తున్నాడో, అభిలషిస్తున్నాడో ఆ ఆనందమే తన స్వరూపమైనప్పుడు ఇంకా ఆనందం వేరుగా ఎక్కడ కనిపిస్తుంది? जिस आनंद की मानव अभिलाषा कर रहा है, इच्छा कर रहा है, जब वही आनंद उसका स्वरूप है तो आनंद अलग से कहाँ दिखेगा? అనగా తనను తాను గుర్తించడమే నిజమైన ఆనందం. अपने स्वयं के सच्चे स्वरूप की अनुभूति करना ही सच्चा आनंद है. తనను తాను తెలుసుకోవటమే నిజమైన ఆనందం.
यह अनुभूति कर लेना कि वास्तव में मानव कौन है, यही आनंद है। ఈనాటి మానవుడు అన్నీయూ తెలుసుకున్నటకు ప్రయత్నిస్తున్నాడు. आज मानव इसे छोड़कर अन्य सभी कुछ को समझने की कोशिश कर रहा है, కానీ తనను మాత్రం తాను తెలుసుకున్నటకు ఏమాత్రం కూడా ప్రయత్నించడం లేదు. लेकिन वो वास्तव में कौन है इसे समझने के लिए वो लेश मात्र भी प्रयत्न नहीं कर रहा है। అన్నింటినీ చూడగలుగుతున్నాడు, తనను తాను చూడలేకపోతున్నాడు. मानव बाहरी दुनिया की हर चीज को देखने में सक्षम है, पर अपने भीतर झांकने में जरा भी सक्षम नहीं है। దీనికి కారణం ఏమిటి? इसका क्या कारण है? జగత్తునందు రెండవ పదార్థం మరొకటి ఉన్నదనేటువంటి యొక్క భ్రాంతియే దీనికి మూల కారణం. इसका कारण यह है कि वह भ्रम के कारण जगत को स्वयं से अलग समझता है और दो भिन्न भिन्न अस्तित्व मानता है। పశ్యన్యపి చ న పశ్యతి మూఢో అని చూచుచున్నటువంటి యొక్క దృశ్యమంతైకుడును దైవం అయినప్పటికీ దైవాన్ని నేను చూడలేదని వాపోతున్నాడు అజ్ఞానుడైన మూనుడు. हालांकि वह जो कुछ भी देखता है वो भगवान ही है, लेकिन अपनी मूढ़ता के कारण वह अज्ञान में पड़कर विलाप करता है कि वो भगवान को नहीं देख पा रहा है। చూచున్నదంతైను దైవమే, मानो जो कुछ भी देखता है वह भगवान ही है। చూడబడినదంతైను దైవమే, सब कुछ जो देखा जा सकता है वह भगवान ही है। చూపును దైవమే. वास्तव में दिखाई पड़ना भी भगवान ही है। ఈ త్రిపుటిత్వాన్ని ఏకత్వంగా భావించుకున్నప్పుడే మానవత్వంలో నిజమైన ఆనందము ఆవిర్భవిస్తుంది. जब तुम इन तीनों के एकत्व की अनुभूति कर लोगे तो तुम अपने भीतर सच्चे आनंद को प्रकट करने के लिए सक्षम हो जाओगे। అయితే మానవుడు అంతులేని హద్దులేని ఆశలకు గురి అవుతున్నాడు. लेकिन लोग अंतहीन हद से ज्यादा इच्छाओं में बंधे पड़े हैं। మానవుని యొక్క కోరికలకు ఏమాత్రం కూడా అదుపు లేదు. आज मानव की इच्छाओं की कोई सीमा दिखाई नहीं देती। చీమల పుట్టల వలె తాను పుట్టి పెరిగిపోతున్నాయి ఆశలు. इच्छाएं चींटियों की बांबियों की तरह बढ़ते ही जा रही हैं। కానీ ఈ ఆశలతో తృప్తి పడుతున్నాడా? लेकिन क्या मानव उन इच्छाओं की पूर्ति से संतुष्ट है? ఈ కోరికలతో ఆనందాన్ని అనుభవిస్తున్నాడా? क्या इन इच्छाओं को तृप्त करने पर उन्हें किसी प्रकार का आनंद या संतुष्टि प्राप्त हुई है? లేదు, లేదు. అనుభవించుకొలది నీ కోరికలు మరింత అధికమవుతూనే వస్తున్నావు, కానీ ఏమాత్రం కూడా నువ్వు క్షీణించడం పూనుకోవటం లేదు. नहीं नहीं, जितना अधिक वे इन इच्छाओं की पूर्ति करते जाते हैं उसी अनुपात में ये इच्छाएं बढ़ती जाती हैं। वास्तव में इन इच्छाओं का कोई अंत नहीं है। కనుక ఈ కోరికల యొక్క అంత్యం ఎక్కడ? इन इच्छाओं का आखिर कहाँ अंत होता है? ఈ కోరికల వల్ల మానవుకు లభించేటువంటి ఫలితం ఏమిటి? इन इच्छाओं को पालने से क्या मानव को कुछ हासिल हो रहा है? ఈ కోరికల వల్ల ఆనందమునకు బదులు కేవలము ఒక విధమైన అనర్థములే జరుగుతూ ఉన్నాయి. इन इच्छाओं के कारण मानव को कोई आनंद प्राप्त नहीं हो रहा है, बल्कि केवल नुकसान हो रहा है। సుఖమునకు బదులు దుఃఖమే ప్రాప్తిస్తూ వస్తుండాలి. वे आनंद नहीं बल्कि उसकी जगह दुख को खोज रहे हैं। కానీ ఈ కోరికలకు రూపనామంలే లేవు. इन इच्छाओं का कोई नाम या स्वरूप नहीं होता। భ్రాంతి చేత ఆవిర్భవించేటువంటి యొక్క భ్రమలే. ये सभी इच्छाएं केवल भ्रम के कारण उदित होती हैं। మానవుని యందు ఈ భ్రమలు ఉండినంత వరకు నువ్వు బ్రహ్మ కానిపించడు. जब तक मानव में भ्रम है वे ब्रह्म यानी दैवत्व का आत्म साक्षात्कार प्राप्त नहीं कर सकते। భ్రమలు నిర్మూలమైనప్పుడే బ్రహ్మ నిర్మాణం అవుతాడు. जैसे ही यह भ्रम नष्ट हो जाएगा तो ब्रह्म यानी भगवान तुम्हारे भीतर ही प्रकट हो जाएंगे। समस्त लोक